2016 ఫిబ్రవరి వచ్చేసరికి బ్లూ షీట్స్ పడ్డాయి చుట్టూ. బ్లూ షీట్స్ వేసుకొని ఏమిటంటే ప్రైవేట్ ల్యాండ్ ఇది మేము మాది అని చెప్పి ఆ కాలనీ వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. నేనేం చేస్తాను, వాళ్ళ భూమి అయితే నేనేం చేస్తాను, కాదు సార్ ఒక్కసారి వచ్చిపోండి. నేను అక్కడికి వెళ్ళి చూస్తే ఏమిటంటే కోర్ట్ ఆర్డర్ ఉందని. కోర్ట్ ఆర్డర్ ఏముంది, 2013 నవంబర్లో హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం ఏమిటంటే జిహెచ్ఎంసీని ఆదేశించింది 3 నెలల్లో అక్కడ నిలువ ఉన్నటువంటి చెత్త అంతా మీరు క్లియర్ చేయండి. ఇది ఓనర్షిప్ కాదు, అవును, చెత్త మాత్రం క్లియర్ చేయండి అని వాళ్ళకి ఇచ్చినటువంటి ఆదేశం. అది పెట్టి కోర్ట్ ఆర్డర్ ఉందంటారు. 2013 నవంబర్ నుంచి 2016 వరకు వెయిట్ చేసిందంటే 2014 నేను ఓడిపోయినాను. అవును, దాని తర్వాత ఆయన కార్యక్రమం రంగంలోకి దిగాడు. కరెక్ట్, అందరినీ మేనేజ్ చేసుకున్నాడు. మంత్రి గారి దగ్గరికి పోతే నేనేం చేస్తా, ప్రైవేట్ ల్యాండ్ అన్నాడు. ప్రైవేట్ ల్యాండ్ ఎట్లా అవుతుందని చెప్పి మొన్న వివరాలను బయటికి తీసి అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అని బోర్డు పెట్టించారు. ఇప్పుడు సేఫ్ట్ అట్లా చాలా ఉన్నాయి. అంటే ఒక్కసారి ఇది ఒక హైదరాబాద్ రాష్ట్ర రాజధాని నడుబొడ్డున ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయి, ఇంకా ఉన్నాయి. అవి ఇంకా కొన్ని బయట తీసేది ఉంది. 4 ఎకరాలది కూడా ఉంది. ఆ సనత్ నగర్ బ్యాక్ సైడ్ ఏరియా ఇక్కడ బేగంపేటలో దాన్ని కూడా ఇంకా నేను ఉంది. అది నాలా 4 ఎకర్స్ అంటున్నారా, లేదంటే ఇటు ఎయిర్పోర్ట్ సైడ్ 4 ఎకర్స్ అంటున్నారా? ఇంకోటి వక్ఫ్ బోర్డు ల్యాండ్ మధ్యలో పత్రికల్లో వచ్చింది 200 కోట్ల విలువ వక్ఫ్ బోర్డు ల్యాండ్ ఏదో చేయాలని చేస్తున్నారు. ఈ వక్ఫ్ బోర్డు కూడా ఏం చేస్తుందంటే వాళ్ళు పట్టించుకోరు, ఇంట్రెస్ట్ తీసుకోరు. వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా కేసు అంటే వాడు ఓడిపోవాల్సిందే, మేనేజ్ చేసుకుంటారు. చాలా చోట్ల ఇది జరిగింది. సరే, నేను ఇంకో చోట గవర్నమెంట్ ల్యాండ్ ఎవరిదో అని చెప్పి వాళ్ళు చేస్తూ పోతే నేనేం చేస్తా, ప్రైవేట్ ల్యాండ్ అంటాడు. అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అని బోర్డు పెట్టించాను. 3 చోట్ల పెట్టించాను గవర్నమెంట్ ల్యాండ్. సార్, ఇక్కడ ఒక చిన్న మాట, మీరు సిటీలో ఉన్నారు, ప్రజలకు అవైలబిలిటీలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. అసలు మీ దాకా రీచ్ అంటే ఈ ఏరియాకి అంటే మీరు లోకల్ గా స్థానికంగా నేను ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఉండేటువంటి దాంతో చేస్తున్నాం చాలా చోట్ల. అయితే ఒకటేమవుతుందంటే ఇలాంటివి ఏదైనా వస్తే మరి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జరుగుతున్నాయి, ఎందుకు దాన్ని లేవనెత్తుతలేరు, ప్రజలకు అనుమానాలు కలుగుతాయి. ఎందుకు లేవనెత్తుతలేరు అనేటువంటిది అనుమానాలు వస్తాయి. కనుక జరుగుతూనే ఉన్నాయి, పాపం చెప్పలేక. ఇంకొక విషయం, సిద్దిపేటలో సార్ నా కాన్స్టిట్యున్సీ అతను 2 ఎకరాల పైచిలుపు భూమి ఉంది. ఓకే, వీళ్ళ బంధువులది అంతకుముందు ఏదో తప్పుడు పత్రాలు సృష్టించి ఎవరికో అమ్మినట్టు ఏదో క్రియేట్ చేశారు. ఓకే, కోర్టులో అవి తప్పు అని చెప్పి డైరెక్షన్ ఇచ్చేసి. ఓకే, అంతలోపు టిఆర్ఎస్ సర్పంచ్ ఆ గ్రామంలో, సిద్దిపేట రూరల్లో ఉంది ఆ గ్రామంలో, అక్కడ మిషన్ భగీరథ ట్యాంక్ కట్టడానికి పెట్టేశారు. ఇంకేదో నిర్మాణం తెలిసి కూడా వీళ్ళు వెళ్ళి చెప్తుంటే వీళ్ళని కొట్టడానికి చేయడానికి వచ్చారు. అది ఆర్డీఓ కలెక్టర్ ఎన్నిసార్లు చెప్పినా ధరణి ఓపెన్ కాదు. ఈరోజు ఆర్డీఓతో మాట్లాడితే లోకల్ గా పోతే అక్కడ వాళ్ళు కోఆపరేట్ చేయడం లేదు. ఇది అధికారమా, ప్రభుత్వమా? అన్యాయం చేసి అక్రమంగా ఇవన్నీ కూడా ఆక్రమించేటువంటి ప్రయత్నం చేస్తుంటే వాడిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వందా కాదా? కరెక్ట్. లేదు, నేను కలెక్టర్తో కూడా మాట్లాడతాను సార్, పోలీసు అవసరం ఉంటే పెట్టి నేను చేస్తామని. అవసరం ఉంటే నేను పోతాను అక్కడికి. వాడిని రైట్ రాయల్గా వాళ్ళది ల్యాండ్, అది కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఇంతకు ముందు ఉన్న వెంకటరామరెడ్డి కలెక్టర్ ఆదేశం కూడా ఇచ్చాడు. ఓకే, దాన్ని చేయాలంటే ధరణి ఓపెన్ కావాలి. ఈ ధరణి ఇది ఒక మహా దుర్మార్గపు ఈ పోర్టల్ పెట్టారు. చాలా మంది, అంటే లక్షలాది మంది దీంతో చాలా ఇబ్బంది. రీసెంట్ గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద ఐఎఫ్ఎస్ ఆఫీసర్ మీద కూడా దీని మీద చాలా ఆరోపణలు కూడా వచ్చాయి కదా సార్. ఆర్డీఓలు, ఎంఆర్ఓల మీద కూడా చాలా ఆరోపణలు వచ్చాయి ధరణి తర్వాత. ఇది ఏమైపోయిందంటే అంత మ్యానిపులేషన్ ఇష్టానుసారంగా జరుగుతున్నాయి సార్. దీనికి అడ్డు అదుపు ఉండదా? అంటే మీరు అన్నట్టుగా సిటీలోనే ఇంతగానం జరుగుతుంటే రాష్ట్రం అంతా ఇంకెంత జరుగుతుందో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన సెకండ్ ఇన్సిడెంట్ తెలంగాణలో మోస్ట్ డెవలప్డ్ సెకండ్ లొకేషన్ అది సిద్దిపేట. గజ్వేలు, సిద్దిపేట, తర్వాత సిరిసిల్ల. అలాంటి కాన్స్టిట్యున్సీలోనే ప్రజలకు న్యాయం లేకపోతే ఇంకెక్కడ సార్? ఎక్కడ పలుకుబడి, ఎక్కడ అధికారం ఎక్కువగా చేతిలో ఉంటుందో ఆ అధికార దుర్వినియోగం కూడా ఎక్కడో జరుగుతుంది. ఇక్కడ శ్రీనివాస్ యాదవ్ గారి
ఒక బ్రదర్ ఉన్నాడు, చిన్న శ్రీనివాస్ యాదవ్. అతని పైన 307 కేసు పెట్టించాను, ఎస్సీ అట్రాసిటీ పెట్టించాను. కేటీ రామారావు, శ్రీనివాస్ యాదవ్ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు, వారిపైన 420 కేసు పెట్టాలని చెప్పి లోకల్ స్లమ్ వాళ్ళతో లోకల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించాను. కేటీఆర్, కేటీ రామారావు అండ్ శ్రీనివాస్ యాదవ్. అక్కడ అంబేద్కర్ నగర్ అని మన నెక్లెస్ రోడ్లో ఉంది. రైట్. నేను వాళ్ళకు పట్టాలు ఇప్పించింది నాన్నగారి టైంలో. కొన్ని డిస్ట్రిబ్యూట్ చేసాం, కొన్ని సర్వే కాకుండా ఉండిపోయినాయి. వాళ్ళకి ఇండ్ల నిర్మాణం చేయాలంటే ఆ గతంలో కాలేదు. అక్కడ ఎందుకు కాలేదంటే కొంత నేను అధికారంలో లేనప్పుడు మధ్యలో వచ్చిన వాళ్ళు వేరే పార్టీ ఉన్నప్పుడు వాళ్ళని అక్కడి నుంచి ఎత్తేయాలి, స్లమ్ ఖాళీ చేయించాలి. సార్ ఇప్పుడు దాన్ని ఆనుకునే కదా సార్ ఇప్పుడు రీసెంట్ గా జరిగిన డెవలప్మెంట్స్ అన్ని హుసేన్ సాగర్ కు అంటే లాంగ్ కరెక్ట్ మొత్తం రోడ్ ఫేసింగ్ అంతా బాగుంది నెక్లెస్ రోడ్ కి. దాని మీద కన్నేశారు. ఫౌండేషన్ లేకుండా ఇల్లు మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి, మేము ఇల్లు కట్టిస్తామంటారు. అనేక చోట్ల ఫౌండేషన్ లేసి ఏమి చేయకుండా ఉన్నారు. ఇక్కడ ఖాళీ చేయండి మేము కడతామని చెప్పి వాళ్ళను మభ్యపెట్టి వితౌట్ ఎనీ బేసిస్ చేసే ప్రయత్నం చేస్తే నేను కేసు పోలీసులో కంప్లైంట్ ఇవ్వమన్నాను. పోలీసు వాళ్ళు ఎస్బీ వాళ్ళు వచ్చి మొత్తం పేపర్స్ తీసుకెళ్లారు నాది మా ఆఫీస్ నుండి. దాని తర్వాత చెప్పినట్టున్నారు తొందరపడొద్దని. నేను ఒత్తిడి చేసినందుకు ఇప్పుడు అక్కడ హౌసింగ్ వచ్చింది. రైట్. ఆ రకంగా చేసినా కూడా హౌసింగ్ వచ్చింది. సార్ హౌ కెన్ ఏ కామన్ మ్యాన్ సర్వైవ్ ఇన్ ది స్టేట్ సార్? ఐ మీన్ చాలా ఈ మధ్య బండ మైసమ్మ నగర్ అని చెప్పి అక్కడ ఇళ్ళు ఇస్తాము, ఇళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి 6 సంవత్సరాలు అయింది ఖాళీ చేయించి. 6 సంవత్సరాల నుంచి 300 మంది 306 మంది ఎంతో ఉన్నారు. వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత నెల కిరాయి కట్టుకుంటూ నానా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఏదైనా మంచి చెడ్డ జరిగితే ఇక్కడ కాదు, చావు అంటే ఇక్కడ మీరు పెట్టుకోలేరు, ఇక్కడ కూర్చోలేరు, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఎక్కడో కిరాయికుంటే వాళ్ళు ఇవన్నీ రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. చాలా మంది బాధపడ్డారు. 60-70 మంది చనిపోయినారు అక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు. 6 సంవత్సరాలు అయింది. అంటే ఈ డబుల్ బెడ్రూమ్ విషయంలో మొత్తం హైదరాబాదులో మీకు ఇప్పుడు నువ్వు ఏదో ఒకటి కొనాలనుకుంటావు. కొనాలనుకుంటే నీ బడ్జెట్ ఎంత, నీ దగ్గర ఉండే డబ్బు ఎంత, దాన్ని బట్టి కొంటావు కదా. అంతే కదా సార్. లేకపోతే అన్ని కొనేస్తానని చెప్పి అందరికి అడ్వాన్స్ ఇచ్చి ఇన్స్టాల్మెంట్ ఈఎంఐలు పెట్టి తీసుకోలేవు కదా. అన్ని ఈఎంఐలు కూడా మనం కట్టుకోలేము కూడా. ఆ రకంగా ఉంది వీళ్ళ వ్యవహారం. మొత్తం అంతా పగల కొట్టేసి 6 ఏళ్ళు 7 ఏళ్ళు వాళ్ళు కిరాయిలు కట్టుకుంటూ. ఇది ఒకవైపు ఉంటే ఒక సందర్భంలో ఓల్డ్ పార్టీగడ్డ ఉంది, జేఎన్ఎన్ఆర్ఎం కింద ఇండ్ల నిర్మాణం జరిగింది. 2000 జరిగేటువంటి సమయంలో 2009లో అక్కడ కాంట్రాక్టరు బీజేపీ కార్పొరేటర్గా ఎక్కడో ఎలెక్ట్ అయ్యాడు. అతనికి అర్హత పోతుంది, కాంట్రాక్టర్గా ఉండలేడు. అప్పుడు కొత్త కాంట్రాక్టర్ని పెట్టి చేయాలంటే టైం పట్టింది. అది 2013 వచ్చేసరికి హడావిడి, కొంత వర్క్ అనుకున్న మేరకు జరగలేదు. చివరికి పైప్స్ కొంత కనెక్షన్ ఇచ్చేది ఉంది. దాని సర్వే ఎప్పుడో జరిగిపోయింది. సోషియో ఎకనామిక్ సర్వే జరిగింది, అన్ని రికార్డ్స్ ఉన్నాయి అఫీషియల్గా. 2014లో అది కంప్లీట్ అయిన తర్వాత 8 సంవత్సరాల్లో ఆ ఇండ్లు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. కొంతమంది అక్రమంగా ఆక్రమించుకొని ఉన్నారు, దాన్ని కిరాయిలకు ఇచ్చుకుంటున్నారు, అన్ని చేస్తున్నారు. అర్హులైనటువంటి వారికి ఇప్పటికీ దాంట్లో ఇల్లు ఇవ్వకుండా దాన్ని అడ్డుకొని మంత్రి గారు చేసే తతంగం ఇది. ఉండే వాళ్ళని ఖాళీ చేయించుకోవడం ఒకవైపు అయితే, కట్టిన వాటిని ఇవ్వకుండా పెట్టేది ఇది ఒకటి. అంటే అంటే ఇప్పుడు ఏంటంటే ఇల్లు వచ్చిన వాళ్ళ కడుపులో మంట ఇంత అంతా కాదు. ఏదైనా చెప్పాలనుకుంటే బెదిరిస్తారు, భయపెట్టిస్తారు. అంటే చిన్నవాడంటే అందరికీ లోకువే, అంతే కదా సార్. ఇట్లా చాలా ఉన్నాయి సార్. అయితే మనం అంటే ఇంకొకటి ఉంది, జీవోఆర్ కాంపౌండ్ అని. ఆ భూమికి ఇప్పటికీ ఓనర్ కాంపన్సేషన్ ఇవ్వలేదు. నేనేమన్నానంటే కాంపన్సేషన్ ఇచ్చినాక మొదలుపెట్టిన అది ఏం అండర్స్టాండింగ్ చేసుకున్నారో. నా దగ్గరికి ఓనర్స్ వచ్చిపోయారు. తర్వాత మంత్రి ఏం చెప్పాడో ఏమో, మళ్ళీ రాలేదు. సరే, ఇబ్బంది ఉండే నా దగ్గరకు వస్తే ఐఎమ్ దేర్. కానీ లేకుండా
ఆయన ఏదన్నా అంటే నేను ఏం చేయలేను కదా, ఉండిపోయింది. దాని తర్వాత దాని పక్కన వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ ఉంది. ఓకే. ఆ ల్యాండ్ ఇది కలిపి ఏదో చేయాలనుకున్నారు. మధ్యలో చాలా గట్టిగా ఉన్నటువంటి ప్రహరీ గోడ, స్లమ్ ఏరియాలో బేస్మెంట్ తవ్వేశారు, సెల్లార్ తవ్వేసి దాని కింద ఫౌండేషన్ అంతా వేసేశారు. వేసిన తర్వాత ప్రహరీ గోడ వచ్చి కూలగొట్టారు. ఎందుకంటే మేము సెల్లార్ తవ్వుతున్నాం, నోటీస్ రాశాడు, సెల్లార్ తవ్వుతున్నాం, దీనివల్ల అది కూలిపోవచ్చు ఇండ్లు అని. అక్కడ 14 మంది ఉండేది. 14 మందిలో 10 మంది ఇళ్ళు మీకు పక్కన ఇస్తాము అని చెప్పి ఖాళీ చేయించారు. ఖాళీ చేయించిన తర్వాత నేను వెళ్ళి నలుగురిని అట్లాగే ఆపాను. ఎందుకు వీరు చేశారంటే ఒక తెల్ల కాగితం మీద చేతితోటి రాసిచ్చాడు గవర్నమెంట్ నోటీస్ అని. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టైప్ ఇస్తుంటే టైప్ చేసి ఇస్తారు కదా, ఇవాళ రేపు టైప్ లేకుండా ఏది ఉండదు. చేతి రాత నోటీస్ అని పెట్టి దీని వాళ్ళతో మాట్లాడడానికి ఆ ఏరియాకు సంబంధం లేనటువంటి ఎంఆర్ఓని పంపించారు సికింద్రాబాద్ నుంచి. అది ముషిరాబాద్ మండల్, ఇక్కడి నుంచి పంపించారు. ఏంటంటే ముస్లిం లేడీ, అక్కడ వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ లో ముస్లిమ్స్ ఉంటారు, అందుకని వాళ్ళను పంపించి ఒప్పించి మీరు ఖాళీ చేసేస్తే ఇక్కడికి. మధ్యలో గోడ ఎందుకు తీసేశారు? కరెక్ట్ పాయింట్. ఈజీ యాక్సెస్ కోసం, ఈజీ అటేదో కబ్జా చేసుకోవాలని. కరెక్ట్ కరెక్ట్. మీ ఇండ్లు వెళ్ళిపోయినాయి, ఆ గోడ తీసేశారు, అది ఎప్పటికో దాన్ని ఉండి కబ్జా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆపేశాను అది. వాళ్ళు నలుగురు అక్కడే ఉన్నారు. ఖాళీ చేసినటువంటి వాళ్ళు అక్కడ ఆ స్లమ్ లో ఉండేటువంటి వాళ్ళు పక్కన జీవోఆర్ కాంపౌండ్ వాళ్ళు మా దగ్గరికి రావద్దంటారు. మాకే కావాలి కదా. అవును, వాళ్ళు రావద్దంటారు. ఈ బండ మైసమ్మ గారు ఇంతకుముందు చెప్పాను, 6 సంవత్సరాలు అయితే 306 ఇండ్లు ఉంటే కేవలం 197 మందికే ఇప్పుడు ఇండ్లు ఇచ్చారు. 300 మందిలో మీరంతా రండి మాట్లాడదాం అంటే వ్యాపారం చేసుకున్నారు, అమ్ముకున్నారు. ఈ టీఆర్ఎస్ లీడర్ డబ్బులు తీసుకొని అక్కడ ఏ అర్హత లేనటువంటి వాళ్ళు కూడా ఇచ్చారు. అంటే ఒక బ్లాంకెట్గా ఏముందంటే ఇల్లు లేనటువంటి వారు, అర్హత ఉండే వారికి ఇండ్లు ఇస్తాం, అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తాం. కానీ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి? అక్కడ వాళ్ళ ఇల్లు ఖాళీ చేసి అక్కడ కొన్ని తరాలు అక్కడ ఉండి వెళ్ళినటువంటి వారికి ప్రిఫరెన్స్ ఇవ్వాలా? అర్హత ఉండేటువంటి వాడంటే ప్రతి ఒక్కడు అర్హత, వాడి దగ్గర డబ్బులు తీసుకుంటారు, ఇక్కడ అలాట్ చేస్తారు. ప్రైమర్లీ వాళ్ళే కదా సార్ ఓనర్స్. ఓనర్స్ అయితే లోకల్ గా ఉండే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్. కరెక్ట్. కానీ బయట నుంచి అక్కడ సంబంధం లేకుండా అక్కడ గుడిసేసుకొని నేను పాతోండి అని చెప్పి చూపించుకొని ఒకే ఇంటికి 4 నిలబడి ఫోటోలు దిగి, అంటే పేదవాళ్ళని ఇల్లు ఇస్తున్నామని చెప్పి వాళ్ళను ఎంత ఇబ్బంది పెట్టి ఏడిపిస్తున్నారంటే చాలా దురదృష్టకరం. ఇది ఈ రకంగా జరుగుతుండేది. ఇజంట్ ఇట్ లైక్ అంటే వినేవాడు ఫూల్ అయితే చెప్పేవాడు ఏదైనా చెప్పేస్తాడని ఒక స్టేట్మెంట్ ఉంది కదా. ఒకటేమైపోయిందంటే వీళ్ళు, నేను కూడా ఏమిటంటే కొంత అర్థం చేసుకోవాలి కదా జనం కూడా. లెట్ దెమ్ రియలైజ్ ఇట్స్ ఆల్రెడీ టూ లేట్ సార్. నేను అంబేద్కర్ నగర్ ఉంది, అవును, మీరు ఏమి లేకుండా చేస్తున్నారు, మీరు ఖాళీ చేయకండి అంటే మేము కట్టిస్తామంటే శశిధర్ రెడ్డి అడ్డుకుంటున్నారు. అక్కడ ఇంకోటి కూడా ఉంది అంబేద్కర్ నగర్, ఏమిటంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, హుసేన్ సాగర్ అరౌండ్ హుసేన్ సాగర్ ఎలాంటి నిర్మాణం చేయకూడదు, సుప్రీంకోర్టు ఆర్డర్ పర్మిషన్ తీసుకోవాలి. అవును, అక్కడ ప్లాన్ ఏమిటంటే వాళ్ళని ఖాళీ చేయించి సుప్రీంకోర్టు ఆర్డర్ తీసుకోకుండా ఎవడో కోర్టుకి వెళ్ళి ఆపేస్తే ఒరిజినల్గా ఉండేటువంటి ఓనర్ నా ల్యాండ్ నాకు ఇచ్చేయమని వస్తాడు. వీళ్ళు చెల్లా చెదరేటు అంతా డిస్ట్రిబ్యూట్ అయిపోతారు. దట్ వాస్ ది ప్లాన్. నేను కోర్టుకి వెళ్ళి పిఐఎల్ వేసి అడ్మిట్ చేయించి ఊరుకున్నాను. ఓకే, ఎందుకంటే వేడే ఇంకెవరో పోతారు, ఆర్డర్ తీసుకుంటారు ఏదో రకంగా. కనుక నేను కోర్టుకు వెళ్ళి ఆపేశాడు శశిధర్ రెడ్డి అనుకోని, నా ఉద్దేశం క్లియర్. ఆ రోజు పట్టాలు ఇప్పించింది నేను, మీకు ఖచ్చితంగా ఇళ్ళు రావాలని చెప్పింది నేను. ఆ ప్రయత్నంలో నేను చేసింది. తాత్కాలికంగా నా మీద చెప్తే చెప్పుకొని, బట్ ఇట్ ఈస్ బీయింగ్ స్ప్రెడ్ టూ ఫాస్ట్ గా సార్. ఇప్పుడు ఆ నెగిటివిటీ ఏదైతే ఉందో, ఆ రైట్ విషయం మీరు ఏదైతే ప్రజల ఉద్దేశం, మంచి ఉద్దేశం మీద మీరు చేశారో, దానికంటే శశిధర్ రెడ్డి ఆపారు అనేటువంటి విషయం చాలా గట్టిగా స్ప్రెడ్ అవుతుంది. డజంట్ మ్యాటర్, చివరికి నిలకడగా నిజం తెలుసుకుంటారు కదా. బట్ ఇట్ విల్ బి టూ లేట్ కదా. టూ లేట్, డజంట్ మ్యాటర్. ఓ ఎలక్షన్ మధ్యలో నాకు సరే, అప్పుడు మళ్ళీ నాకు పోటీ చేసే అవకాశం రాలే, వస్తే గెలిచేవాడినే. మ్యాటర్, అర్థం చేసుకున్నారు. బయట అనకపోవచ్చు కానీ లోపల తెలుసు. శశిధర్ రెడ్డి గారు అడ్డుకోవడంతో మాకు ఇండ్లు వచ్చినాయి, కరెక్ట్, లేకపోతే పోయేది. ఎందుకంటే చూస్తున్నారు కదా, వితౌట్ శిలాపలకం
నువ్వు సీఎం గారు ఫస్ట్ ఐడిహెచ్ కాలనీ అని డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ అని చెప్పి మొదలు పెట్టాడు. అందరూ అట్లాగే కడతారు అనుకున్నారు. ఇప్పుడు 9 అంతస్తులు ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఎట్లా ఉందంటే డ్రింకింగ్ మున్సిపల్ వాటరు బోర్వెల్ వాటర్ ఒకే ట్యాంక్లో నింపుతున్నారు. ఒకటే ట్యాంక్లో నింపుతున్నారు స్టోరేజ్. లిఫ్ట్లు పెట్టారు. దాని మెయింటెనెన్స్ 9 అంతస్తులు పోవాలి. నా దగ్గరనే లిఫ్ట్ ఇబ్బంది పడతాం, ఒకసారి సడన్ గా ఆగిపోతుంది. అవును, దానికి ఏఎంసీ కట్టి అది కట్టి దాని మెయింటెనెన్స్ ఏదో ప్రాబ్లం అది అని చూస్తుంటాం. వాళ్ళు ఏం కావాలి, ఎక్కడ పోవాలి? మరి ఏది చేసినా ప్రజలకు మంచి చేయాలి, సౌకర్యంగా ఉండేటట్టు చేయాలి తప్ప ఆనాడు ఏదో మేము చేసేసాము అనిపించుకొని పర్మనెంట్గా వాళ్ళకి ఇబ్బందులు కలిగే పరిస్థితులు తేవద్దు కదా. సార్, ఈ సందర్భం ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను సార్. ఈసారి శశిధర్ రెడ్డి గారు నిలబడే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా. గెలిచే ఛాన్స్ ఖచ్చితంగా. ఇట్ హ్యాస్ టు బి సర్టన్లీ సార్. లాస్ట్ టైం కూడా, అవును, లాస్ట్ టైము ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఫేస్బుక్ పోల్ పెట్టారు. కరెక్ట్. ఎప్పుడైతే నాకు పొత్తులో ఇచ్చేస్తున్నామని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చిందో ఆ టైంకి పోల్లో 68% శశిధర్ రెడ్డి, 32% శ్రీనివాస్ యాదవ్. కరెక్ట్, సనత్ నగర్ నుంచి. సో శశిధర్ రెడ్డి గారు తొందరలోనే ఆన్ గ్రౌండ్స్. ఇప్పుడు ఈ కరోనా వలన 2 years కొంత, ఎందుకంటే మనకే కాకుండా అందరికి కూడా ప్రజలే కాదు కదా, మీరంతా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనమే కేర్లెస్గా ఉంటే కరెక్ట్ కాదు. ఆ రకంగా ఉండే దాంట్లో ఇప్పుడు దాంట్లో నుంచి బయటకు వస్తున్నాం ఫుల్ ఫామ్ లో. వెయిటింగ్ టు సీ యు ఇన్ ఫుల్ యాక్షన్ సార్. ఎందుకంటే మీ నాన్నగారి లెగసీ ఏదైతే ఉండిందో, పీపుల్స్ లీడర్, మాస్ లీడర్ అనేటువంటి, దట్ హ్యాస్ టు బి దేర్ అగైన్. ఇప్పటికీ నాదేమిటంటే భగవంతుడి దయతో నేను నడిస్తే సగం వయసు ఉండేవాళ్ళు కూడా నాతో నడవలేడు. హాఫ్ మై ఏజ్ అండ్ ఆల్ యంగ్స్టర్స్ బాడీ బిల్డర్స్. సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత టైం ఇచ్చినందుకు, వర్షం పడుతుంటే కూడా మనం హ్యాపీ వర్షంలో కూర్చొని మాట్లాడుకుంటూ ఇంత టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. విష్ టు సీ యూ అగైన్ ఆన్ గ్రౌండ్ సార్. కరోనా తగ్గిపోయింది ఇప్పుడు ఎలాగో, సో హోప్ఫుల్లీ మీరు మళ్ళీ ప్రజల్లోకి రావాలి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. సనత్ నగర్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఇబ్బందులన్నీ ప్రజలకి తెలిసేంతగా మీరు మాట్లాడితే చూడాలని, హ్యాపీగా మీరు గెలిస్తే చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అది మరి శశిధర్ రెడ్డి గారితో మాట మంతి. ఒకటైతే వాస్తవం, నిజంగానే జరుగుతున్నటువంటి ఇష్యూస్ అన్ని ప్రజలు అధికార పక్షానికి చెప్తే పట్టించుకోరు అనేది తెలిసినప్పుడు, అట్లీస్ట్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు గెలిచినా ఓడినా ప్రజల్లో మీకోసం అంటూ ఉండేటువంటి నాయకుల దగ్గరికి వెళ్ళి, శశిధర్ రెడ్డి గారు లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ఇబ్బందులు చెప్తే వాళ్ళు ఖచ్చితంగా ప్రజల్లో నిలబడతారు అనేటువంటి ఆశ అయితే ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ ఛానల్. సనత్ నగర్ ప్రజలు ఆలోచించాల్సిన టైం వచ్చిందని చెప్తూ నేను మీ ఆవిన్ జనగామ సైనింగ్ ఆఫ్.